ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఒకడిలో దురాశ కలిగి ఉంటే వాడు కలహమును రేపుతాడని, దేవుని యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని దేవుని మాట మనకు తెలియచేస్తున్నది. దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన వాడు. అత్యాశ కలిగినటువంటి వాడు ఉన్నదానిని కూడా పోగొట్టుకుంటాడు. దేవుని యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడు. దేవుని వాక్యములో దైవజనుడైన అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని వెంబడించినాడు ఆయనను. అబ్రహాము తనతో పాటు తల్లిదండ్రులు లేని తన సహోదరుడిని కుమారుడైన లోతును కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి అబ్రహామును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించడము మొదలుపెట్టాడు. అబ్రహాము వర్ధిల్లే ప్రతి ఆశీర్వాదము లోతుకు కూడా దొరికింది. లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, వారిద్దరూ కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి పెరిగిపోయినది అని. అందుకని లోతు యొక్క పశువుల కాపరులకు, అబ్రహాము యొక్క పశువుల కాపరులకు వ్యాజ్యం వచ్చింది. ఈ వ్యాజ్యము అధికమైనప్పుడు, కలహము రేగినప్పుడు అబ్రహాము తన సహోదరుని కుమారుని పిలిచి, మనం బంధువులము నాయన, ఇలా మనము పోట్లాడుకోవడం మంచిది కాదు. ఇదిగో, నీవు నన్ను విడిచిపెట్టి నీకేది కావాలనో దానిని తీసుకుని వెళ్ళమని అబ్రహాం అన్నాడు. వాస్తవికానికి లోతు అబ్రహాముతో, నా తండ్రి, నేను నీ వలన ఆశీర్వదించబడ్డాను, నిన్ను వెంబడించడం వలన ఆశీర్వదించబడ్డాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఉండాలి. కానీ అయితే అతడు అలా చెప్పలేదు. అతడు తన కన్నులను ఎత్తి చూసినప్పుడు సొదొమ మొదలుకొని సోయారు వరకు పచ్చదనముతో కలకలలాడుతూ నీరు పారు దేశమై దేవుని తోటవలే అది ఉన్నది అని రాయబడింది. అప్పుడు అతడు పేరాస కలిగినటువంటి వాడై ఆ పచ్చదనముతో కూడుకున్నదంతా తనకు సొంతము కావాలని సొదొమకు వెళ్ళి పతనమైపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అతడు నాశనమైపోయాడు. అతని యొక్క సంతతి శపించబడిన సంతతిగా ఈ భూమికి అనుగ్రహించబడ్డది. అయితే అబ్రహామును దేవుడు నలుదిక్కులు చూడమన్నాడు. అతను చూచేదంతా దేవుడు అతనికి ఇస్తానని వాగ్దానం చేసినాడు. దేవుని యందు నమ్మకం ఉంచిన అబ్రహాము వర్ధిల్లినాడు. అబ్రహాము సంతతి ఆశీర్వదించబడ్డది. అబ్రహాము యొక్క ఆస్తి ఆశీర్వదించబడ్డది. అబ్రహాము యొక్క సంతతిలో నుండి అనేక మంది రాజులు వచ్చారు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాము సంతతి ద్వారానే ఈ లోకానికి వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, పేరాశతో ఉన్నట్లయితే, దురాశతో ఉన్నట్లయితే ఆ దురాశను మానుకొనండి. దేవుని మీద నమ్మకాన్ని ఉంచండి. మీరు వర్ధిల్లి మీరు ఆశీర్వదించబడదరని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. అత్యాశను బిడ్డలు విడిచిపెట్టి మీ యందు నమ్మకము కలిగి వర్ధిల్లే భాగ్యం వారికి, నాకు, మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.